ప్రభు నమ్మదగిన వాడు, కృపగలిగిన దేవుడు. ఈ రోజుల్లో దేవుని సేవకు రావడానికి చాలామంది భయపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను సేవకు పిలిస్తే రా, విశ్వాసముతో బతకాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఆ రోజుల్లో అలా బ్రతికేశారు, అలా కొనసాగిపోయింది, అలా అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఖచ్చితంగా బ్రతకాలి. దేవుడు విడిచిపెట్టడు. మన దేవుడు ఎలీషా దేవుడు, ఏలియా దేవుడు, అబ్రహాము దేవుడు, నమ్మదగిన వాడు. నీ దేవుడు ఆయన. ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన కొరకు ఏమైనా నువ్వు చెయ్యాలి అనుకుంటే, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఖచ్చితంగా ఆయన కొరకు చెయ్యు. అది ధన రూపములో అయినా, సమయ రూపములో అయినా, నీ యొక్క ఆరోగ్యపరంగా అయినా దేవుని కొరకు ఏదో ఒకటి చేయి. పరలోకంకి వెళ్ళిన తర్వాత ఏమీ చేయలేవు. ఇది మంచి అవకాశం. మన ప్రభు కొరకు కష్టపడదాం. దేవుడు మనల్ని వాడుకొనుగాక. ఆమేన్.